గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపెంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా. మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే బాగా అరికాళ్ళలో మంటలుగా అనిపిస్తుంది, అంటే ఈ మధ్య ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము, కొంచెం సేపటికే అలసిపోయినట్టుగా అనిపిస్తుంది, ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అంటే జనరల్గా ఇవన్నీ కూడా షుగర్లో కనిపిస్తూ ఉంటాయి కదా, మరి షుగర్ ఉన్నప్పుడు లేదా వస్తుంది అన్నప్పుడు మనకి ఇంకెలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, ఆ షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ విషయం గురించి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. సో అసలు ప్రత్యేకంగా షుగర్ ఉంది లేదు అని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు అందరికీ డయాబెటిక్, ఎయిదర్ ప్రీ డయాబెటిక్ లేదా డయాబెటిక్, ఈ స్టేజ్లోనే చాలామంది ఉన్నారు. మరి చాలామందికి తెలిసింది ఏంటంటే విపరీతమైన మంటలు, అరికాళ్ళు, అరచేతులు, ఎలా అంటే అసలు బర్నింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటాయి, మంటలుగా అనిపిస్తూ ఉంటాయి కదా. వాళ్ళకి మన ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారమైనా ఉందా? ఇన్స్టెంట్ రిలీఫ్ ఆర్ పర్మనెంట్గా క్యూర్ అనేది ఉందా? ఓకే, అయితే చూడండి, బేసికల్గా డయాబెటిక్ పేషెంట్లో ఎక్కువ మనము 3 ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తాం. ఓకే, ఒకటి వచ్చేసి ఫస్ట్ అరికాల మంటలు, రెండవది కంటి చూపు మందగిస్తుంది, స్పెషల్గా లంచ్ చేసినప్పుడు ఏదైనా తిన్నప్పుడే మస్క కనిపిస్తుంది డయాబెటిక్ పేషెంట్స్. థర్డ్ వన్ జెంట్స్లో బాగా ఇంపార్టెన్స్, సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, ఎక్కువ మటుకు ఈ 3 కూడా ఒకే రూట్కి సంబంధించిన డిసీజెస్ అనమాట. అంటే షుగర్లో అరికాల మంటలు, కంటి చూపు మందగించడము ప్లస్ సెక్సువల్ ప్రాబ్లమ్స్, ఈ 3 కూడా ఇంటర్నల్లో ఒక లివర్ పాడవడం వల్ల మాత్రమే ఈ ప్రాబ్లం అనేది రేజ్ అవుతుంది. లివర్ ఇష్యూ వల్ల అంటే వాళ్ళకున్న డయాబెటిక్లో ఎక్కువ షుగర్ ఎక్కువైపోయి లివర్ని దెబ్బతీస్తుంది. లివర్ని దెబ్బతీసే లోపల ఏమవుతుందంటే, లివర్కి సంబంధించినప్పుడు మనకు ఒక టాపిక్ ఉంది. అంటే నేచర్లో మనకు ఒకటి ఏంటి అంటే, లివర్ బాగాలేకపోతే నర్వస్ సిస్టమ్, టెండన్స్, మజిల్, ఈ 3 కూడా డ్యామేజ్ అవుతాయి. ఈ 3 కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఇక్కడే వస్తాయి. నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్, ఐ కాంటాక్ట్, అంటే కంటి చూపుకు సమస్యలు కూడా ఈ డయాబెటిక్ వల్ల వచ్చేదానికి రీజన్ ఏంటంటే, ఆప్టిక్ నర్వ్ అనేది వీక్ అవుతుంది. తిన్న ఎంబడే ఈ నర్వ్ అనేది బాగా వీక్ అయిపోవడం వల్ల కంటి చూపు మస్కగా కనిపిస్తుంది అనమాట. అంటే ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి అంటే అరికాల మంటలు. ఈ అరికాల మంటలు కూడా నర్వస్ సిస్టమ్కి సంబంధించింది అనమాట. కాబట్టి ఈ ఒక్క డయాబెటిక్లో లివర్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, షుగర్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ లివర్ మీద ఉన్నప్పుడు ఈ ప్రధానంగా ఈ 3 కారణాలు చూస్తాం. కాబట్టి దీన్ని సరి చేసుకోవాలంటే ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ అంటే కొన్ని ఇప్పుడు ఎట్లుంటాయంటే, అరికాల మంటలు ఉన్నాయి, ఏం చేస్తామంటే ఆ టైంలో కొన్ని ఆయుర్వేదంలో కొన్ని మెడిసిన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. నెలవేము అని చెప్పేసి ఒక ప్లాంట్, దాన్ని బేస్ చేసుకుని నెలవేముని అశ్వగంధలో కలిపించి ఇస్తామన్నమాట. ఈ 2 కాంబినేషన్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, షుగర్ కంట్రోల్ అయ్యిందే కాకుండా అరికాల మంటలు కూడా తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు ఇదే దాంట్లో నెలవేములనే మనం ఏం చేస్తామంటే నేల ఉసిరి కలిపించేస్తాం. ఈ నేల ఉసిరి కలిపినప్పుడు ఏమవుతుందంటే, కంటి చూపు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ కాంబినేషన్స్ ఎప్పుడైతే మెడిసిన్స్ మనం ఇవ్వడం జరుగుతుందో, ఆయుర్వేదంలో రూట్ కాజ్ నుంచి లివర్ బాగైందే కాకుండా ప్యాంక్రేస్ కూడా బాగవుతుంది. అంటే షుగర్ లెవెల్స్ తగ్గిందే కాకుండా ఇక్కడ లివర్ కూడా, నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్టిమ్యులేట్ అవుతుంది. అలాగే సెక్సువల్ ఇంపార్టెన్స్, చాలా మందికి సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి షుగర్ పేషెంట్లో. అంటే ఎర్లీ స్టేజ్లో షుగర్ వచ్చిన వాళ్ళకు 40 ఏజ్లోనే వాళ్ళకు అంటే లైఫ్ అంతా కష్టపడి ఒక ఏజ్లో సుఖపడదామంటే వాళ్ళకు సెక్సువల్ ప్రాబ్లమ్స్ వల్ల హ్యాపీగా ఉండకపోవాలని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు చాలామంది. నాకు షుగర్ వచ్చింది, ఇంకా నాకు సరికాదు, ఇంకా నాకు మంచి కాదని అనుకుంటారు. కానీ ఆయుర్వేదంలో దీనికి చాలా స్ట్రాంగ్గా చెప్పాలంటే ఒక మంచి మెడికేషన్ ఉంటుంది, చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే సెక్సువల్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్లో ఉండే సెక్సువల్ ప్రాబ్లమ్స్కి ఓవర్కమ్ చేయాలంటే ఈ మనం అశ్వగంధ పౌడర్లోనే మనం ఏం చేస్తామంటే శిలాజిత్ని కలిపించిస్తామన్నమాట. శిలాజిత్ అంటే నార్మల్గా మార్కెట్లో దొరికేవి అనుకుంటారు, కానీ చాలా వరకు మార్కెట్లో చాలా ఫేక్ వస్తున్నాయి. కాకపోతే ఈ ఒరిజినల్ శిలాజిత్ని గోల్డెన్ కలర్లో ఉంటుందన్నమాట. ఈ గోల్డెన్ శిలాజిత్ని తీసుకొచ్చి ఇవ్వడం వల్ల వాళ్ళ లివర్ బాగైందే కాకుండా
ప్లస్ కిడ్నీ, లంగ్స్, ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని కూడా చాలా యాక్టివేట్ అవుతాయి. బ్లడ్ ఫ్లో అనేది చాలా పెరుగుతుంది. హార్ట్ నుంచి వచ్చే బ్లడ్ ఎక్కడ కూడా బ్లాకేజెస్ లేకుండా ఫ్రీగా ఫంక్షన్ అవుతుంటది అనమాట. ఎక్కడైనా బ్లాకేజెస్ ఉంటే చాలా మందికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే డయాబెటిక్ లో కొంతమంది సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే బయట మెడికల్ షాప్ లో టాబ్లెట్ వేసుకుంటారు. అది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉంది అంటే హార్ట్ అనేది ఎక్కువ పంప్ చేస్తుంది బ్లడ్ని. ఎక్కడైనా కొలెస్ట్రాల్ ఉండి ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే హార్ట్ అనేది ఎక్కువ ఓవర్లోడ్ తీసుకోవడం వల్ల హార్ట్ మీద భారం పడి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. ఎక్కువ దాంట్లో ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువనే అనుకోండి, వాళ్ళకు బ్రెయిన్ మీద పడుతుంది. కొలెస్ట్రాల్ ఉంటేనేమో హార్ట్ మీద పడుతుంది. ఇలా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ అశ్వగంధ శిలాజిత్ యొక్క కాంబినేషన్లో కొలెస్ట్రాల్ని తగ్గించడం కాకుండా వాళ్ళ నర్వస్ సిస్టమ్, వాళ్ళ లివర్, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్ ఫంక్షన్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా యాక్టివేట్ అవుతాయి అనమాట. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ రెండు కాంబినేషన్స్లో లాంగ్ టర్మ్లో అంటే 1 or 2 months తీసుకుంటే మనకు రిజల్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఒక వైద్యుని సలహా మేరకు తీసుకొని కరెక్ట్గా ఒక డోస్ తీసుకుంటే మాత్రం చాలా పర్మనెంట్గా ఎక్సలెంట్గా వీటిని అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ తగ్గించుకోవచ్చు అనమాట. అంటే ఈ అవేర్నెస్ లేక చాలా మంది అపోహలకు గురి అయ్యి టాబ్లెట్స్ వేసుకోవడము, కొన్ని చెప్పాలంటే అసలు ఇంప్లాంట్స్ వచ్చాయి, సర్జరీస్ చేసుకుంటున్నారు కొంతమంది. అంటే సెక్స్కి దూరంగా ఉండే లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సర్జరీస్ చేయించుకుంటున్నారు. అసలు అలాంటి సర్జరీ న్యాచురల్గా కూడా కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు, ప్లస్ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుని డయాబెటిక్ని కూడా తగ్గించుకునే అవకాశం ఆయుర్వేదం బాగా ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే ఇంకొకటి ఏంటంటే లాస్ట్ మనం షుగర్ వీడియోస్ చేసినప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు ఉండవా అని చెప్పి, పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయా ఏజ్ పెరిగే కొద్దీ అనేసి, అది నిజమేనా అంటారా? అయితే చూడండి, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మామూలుగా 30 yearsలో 25 yearsలో డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళకు దాని తర్వాత పిల్లలు అంటే స్పర్మ్ కౌంట్ వాళ్ళకి తగ్గిపోతుంది అనమాట. అంటే నర్వస్ సిస్టంలో బ్లాకేజెస్ రావడం వల్ల, లివర్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల, కిడ్నీల స్ట్రెంత్ లేకపోవడం వల్ల వాళ్ళకు ఇంపార్టెన్స్లో ప్రాబ్లమ్స్ వస్తుంది, సెక్సువల్ ప్రాబ్లమ్స్ వచ్చి అక్కడ కౌంట్ కూడా తగ్గడం జరుగుతుంది. కాబట్టి కొంతమందికి 0 కౌంట్ నుంచి కూడా ఈ కాంబినేషన్ అశ్వగంధ శిలాజిత్ కాంబినేషన్లో 0 కౌంట్ ఉంటే కూడా, స్పర్మ్ కౌంట్ 0 ఉంటే కూడా హై లెవెల్లో పెరుగుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం వల్ల కూడా, ఒక భయాన్ని క్రియేట్ చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి పిల్లలు కాకపోవడానికి ఒక రీజన్ అనమాట. ఇలాంటి వాళ్ళకు ఆయుర్వేదంలో మంచి మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. కొన్ని కాంబినేషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కూర్చోబెట్టేసి అసలు వాళ్ళకు ఒక టైమింగ్ ప్లస్ వాళ్ళకు ఒక టైం ఇస్తాం అనమాట. మనం ఆ టైంలోనే కలవాలని చెప్పేసి ఒక చార్టే ఇస్తాను నేను. వాళ్ళ టైము, ఆ డేట్స్ అన్నీ రాసిస్తాను. ఆ డేట్ టైంలోనే కలవడం వల్ల ఈజీగా పిల్లలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి డయాబెటిక్లో పిల్లలు అవ్వకపోవడం అలాంటిది ఏం లేదండి. స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఎనర్జీ, నర్వస్ సిస్టమ్ అంతా బ్లాకేజెస్ ఉంటుంది. కాబట్టి కొన్ని ఆయుర్వేదాల కొన్ని కాంబినేషన్స్ వల్ల తీసుకోవడం వల్ల అవి నార్మల్ పొజిషన్కి వస్తాయి. కాబట్టి ఆయుర్వేదాల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ అయితే చాలా ఉంది. ఓకే. అండ్ ఈ రోజు మీ ద్వారా కూడా చాలా మంది కొన్ని ప్రాబ్లమ్స్ని బయటికి ఫ్రీగా చెప్పుకోలేరు. ఇప్పుడు ఈ ఇంపార్టెన్సీ గురించి కానీ మనం మాట్లాడిన పిల్లలు కలగకపోవడం, ఈవెన్ కళ్ళు కనిపించట్లేదు అంటే ఎంగేజ్లో ఉండి షుగర్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా చెప్తేమని అనుకుంటారా, లేకపోతే ఒకవేళ మ్యారేజ్ అవ్వకపోతే నాకు మ్యారేజ్ అవ్వదేమో, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, వాళ్ళందరికీ కూడా మీరు చెప్పిన ఈ వీడియో అంటే మనం ఏదైనా ట్యాబ్లెట్స్ ఆర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా బయటపడచ్చు అనేది మీకు కూడా చాలా వరకు అవేర్నెస్ వచ్చింది అనుకుంటున్నాను. ఈ ఇష్యూస్ మీకున్నా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళలో ఉన్నా కానీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ కాల్ చేసి తప్పకుండా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.